మంది దగ్గర డబ్బు ఉంటుంది, కానీ మంచి చేయాలన్న ఆలోచన కొంతమందితో ఉంటుంది. మంచి చేయాలన్న ఆలోచన ఉన్నా సమయం లేక కొంతమంది చేయలేకపోతారు. కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలని అనుకోవటం, అది చేయటానికి పూనుకోవటం, దానికోసం ధనాన్ని సమయాన్ని వెచ్చించటం, ధనాన్ని సమయాన్ని వెచ్చించి ఆ కార్యక్రమాన్ని తాను మాత్రమే చేయటం కాకుండా 10 మంది చేత చేయించడం నిజంగా ఒక అద్భుతం. అలా అద్భుతాన్ని సుసాధ్యం చేసిన మెగాస్టార్ గారిని, ఆయన అభిమానుల్ని పొగడడం ఎంత పొగిడినా కూడా చాలా తక్కువ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు, దేవుని ప్రార్థించే పెదవుల కన్నా ఆపదలో ఉన్న వారిని సాయం చేసే చేతులు చాలా గొప్పవని. ఎంతో బిజీగా ఉంటూ కూడా మెగాస్టార్ గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని, సమాజ సేవా కార్యక్రమం తాను చేయటమే కాకుండా తన అభిమానులు కూడా దీనిలో భాగస్వాములుగా చేసి నిజంగా ఇలా ముందుకు వెళ్లటం భారతదేశ చరిత్రలో ఒక మెగాస్టార్ కావటం, అది మన చిరంజీవి గారు కావటం మనం అంతా గర్వించాల్సిన విషయం. ఏదైనా ఒక ఉద్యమం ప్రారంభించాలంటే ఒకరి వల్ల ప్రారంభమవుతుంది, తర్వాత లక్షల మందితో అది పెద్ద ప్రపంచంగా మారుతుంది. ఈ రక్తదానం ఉద్యమం అనేది చిరంజీవి గారితో స్టార్ట్ అయి ఈరోజు లక్షల మంది అభిమానులతో అది ఉధృతమై ఎంతో మంది పేద ప్రజలకు మేలు చేస్తుంది. దీంట్లో సామాన్య ప్రజల్ని కూడా భాగస్వాములు చేస్తే ఇంకా చాలా మందికి ఉపయోగపడుతుందని నా విన్నపం. ఇది మీరు అందరూ కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. ఒక ఇంటర్వ్యూలో సమరం గారు చెప్పారు, ఆయనకు సంబంధించిన బంధువులు బెంగళూరు నుంచి వస్తూ దారి మధ్యలో యాక్సిడెంట్ అవటం, వాళ్ళకి సమరం గారి భార్య గారంట యాక్సిడెంట్ అయ్యి ఆవిడకి కావాల్సిన రక్తం దొరక సడన్ గా ఆయనకి చిరంజీవి గారి ఇది గుర్తు రావటం, సేవా సంస్థ అక్కడికి ఫోన్ చేయటం, ఇక్కడి నుంచి బెంగళూరులో ఉన్న చిరంజీవి గారి ఫ్యాన్స్ కి అది ఇన్ఫార్మ్ చేయటం, వాళ్ళు సరైన సమయంలో రక్తాన్ని అందించాలి, ప్రాణాలు కాపాడటం చూస్తుంటే మన మెగాస్టార్ కి మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రంలో కూడా అభిమానులు ఉండటం మనంతా గర్వించాల్సిన విషయం. కొంతమంది చెప్పుకుంటారు సేవ చేస్తున్నాం, సేవ మాకు ఓట్లు పడేస్తుంది అని చెప్పి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఫ్రీగా రక్తం ఇచ్చారు, ఎంతమందికి గుండె ఆపరేషన్లు చేయించారు, ఎంతమందికి చదువుకోవడానికి అవకాశం కల్పించారో కూడా మనం చెప్పాలంటే లెక్కలేనన్ని ఉన్నాయి. ఈ రోజు సొమ్మొకడిది సోకొకడిది. బ్లడ్ ఏమో చంద్రబాబు నాయుడు గారు దానం చేసింది ఆ స్థలాన్ని, రక్తమేమో అభిమానులు ఇచ్చింది. మరి ఈయన చేసిన సేవ ఏంటయ్యా అని ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. మొన్న తిరుపతి మీటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. బిల్లు మీకు, త్రిల్లు వాళ్ళకి. ఎవడైతే సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో, రియల్ ఎస్టేట్ లో డబ్బు సంపాదించాడో, పోటాపోటీగా డబ్బులు ఖర్చు పెట్టి మీటింగ్ కి జనాలు వెళ్తే బిల్లు వాళ్ళకి, త్రిల్లు వీళ్ళకి. ఆ విధంగా ఉంది తప్ప ప్రజల్ని అభిమానించాలి, వాళ్ళని ఎలా అభివృద్ధిలోకి తీసుకురావాలి అన్న మనిషి అయితే మన రాష్ట్రంలో ఎన్నో ఘోరాలు జరిగాయి. తుఫాన్లు వచ్చాయి, సునామీ వచ్చింది, బాంబ్ బ్లాస్టులు జరిగాయి. ఏ రోజు లేని అక్కర నిన్న సిరిసిల్లకి వెళ్ళి మాట్లాడారు అంటే ఓట్ల రాజకీయం మొదలెట్టారు. ఓట్ల కోసం ఏ విధంగా ఈ రోజు మరి దిగజారుతున్నారో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అబ్దుల్ కలాం గారు రమ్మన్నారు కాబట్టి వచ్చాను అన్నారు. మరి రాజకీయాలకు అతీతంగా ఉన్న అలాంటి గొప్ప వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఈ రాష్ట్రానికి మంచి సందేశం ఇచ్చినట్టు అవుతుంది, రాష్ట్రాల్లో రాజకీయాలకు ఉన్న చెడ్డ పేరు పోగొడుతుందని అలాంటి గొప్ప మనిషిని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మీ అందరూ